शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భగవద్గీత ఈరోజు 65th క్లాస్ మంది 65వ క్లాసు రెండవ చాప్టర్ లో ఈరోజు మనము 40వ శ్లోకం అనమాట. 40వ శ్లోకము షేర్ స్క్రీన్ చేస్తే ఒకటేసారి షేర్ స్క్రీన్ చేసేసి తర్వాత చూద్దాం. కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. ఓకే, ఎవరెవరు చదువుతారా? నిమ్మ సాహిత్య చదువుతామమ్మా, చదవండమ్మా. నేహాభిక్రమనాశోస్తి 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 ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే ప్రత్యవాయో న విద్యతే నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే. స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ త్రాయతే మహతో భయాత్ త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మనము ఇప్పుడు కర్మయోగము ప్రారంభంలోను కర్మయోగం యొక్క ప్రాశస్త్యాన్ని గురించి భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఇంతకుముందు ఏం శ్లోకం చెప్పుకున్నామంటే ఏషా దేభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాంశును బుద్ధ్యాయుక్తాయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి అని చెప్పుకున్నాము. అక్కడ ఏం చెప్పుకున్నామంటే ఈ యోగ మహిమోపనిషత్తు ఉంటారు ఈ 3 శ్లోకాలు. ఇది ఏషా దేభిహితా సాంఖ్య దగ్గర నుంచి నేహాభిక్రమనాశి వస్తే తర్వాత వచ్చే 2 శ్లోకాలు, ఈ 4 శ్లోకాలు కలిపి ఏమంటామంటే మనం యోగ మహిమోపనిషత్తు అంటాం. అంటే యోగము అంటే మా భగవద్గీతలో ఊరికే యోగము అన్నారంటే కర్మయోగము అని అర్థం అనమాట. అన్లెస్ ఇట్ ఈస్ స్పెసిఫైడ్. లేకుంటే బుద్ధి యోగము జ్ఞానయోగము అని చెప్పుకోకుండా ఊరికే యోగము అంటే ఆ కర్మయోగము. సో కర్మయోగము ఇక్కడ యోగాన్ని గురించి చెప్పాడు కాబట్టి ఏషా తేభిహితా సాంఖ్యే బుద్ధి యోగే త్విమాంశృణు. ఆ యోగం గురించి నేను చెప్తాను విను అని చెప్పేసి అక్కడ చెప్పాడు కదా. అందువల్ల యోగాన్ని గురించి చెప్తున్నాడు. అక్కడ యోగము మహిమలో ఏం చెప్పినాడు, మొదటి శ్లోకంలో ఏం చెప్పినాడంటే ఇది ఏం చెప్పాడంటే దాంట్లో యోగ త్విమాంశృణు బుద్ధ్యాయుక్త కర్మబంధం ప్రహాస్యసి. ఆ కర్మయోగంలో పడి నీవు కర్మయోగాన్ని నుంచి కర్మయోగం ఏమిటి అనేది మూడు క్లాసుల్లో చెప్పుకున్నాం మనము. ఆ కర్మయోగంలో నీవు పడి ఆ కర్మయోగ మార్గంలో ఆ మార్గంలో నీవు వెళ్ళిపోయేటువంటి సందర్భంలో నీకు ఏముంటుందంటే కర్మబంధం ప్రహాస్యసి. కర్మబంధం అనేటువంటిది ఉండదు, కర్మం నిన్ను బంధించదు. కాబట్టి నీవు అలా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి మోక్షానికి దారి అంటే కర్మయోగం నుంచి జ్ఞానయోగము, జ్ఞానయోగం నుంచి ముక్తి, ఆ మార్గంలో నీవు పడిపోతావు అని అక్కడ చెప్పినాడు అనమాట. మరి ఇంకా ఏమైనా ఉందా యోగ మహిమను గురించి అంటే ఈ శ్లోకంలో యోగ మహిమను గురించి ఈ శ్లోకంలో కూడా చెప్తున్నాడు. ఎందుకంటే
ఆ కర్మయోగం చేయాలి అంటే కర్మయోగం మీద కాస్త ఇంట్రెస్ట్ చూపించాలన్నమాట అర్జునుడు కానీ సాధకుడు కానీ మనలాంటి వాళ్ళు ఎవరైనా కూడాను ఈ కర్మయోగం మొదలుపెట్టేటువంటి సందర్భంలో మనకి ఎన్నో డౌట్లు ఉండొచ్చు. కాబట్టి ఈ కర్మయోగంలో మరి కర్మబంధం ఏమో తెగిపోతుంది. అంటే కర్మను చేస్తూ కర్మబంధాన్ని తెంచుకోవడం అనమాట. కర్మను చేస్తూ కర్మబంధం తెంచుకోవడం ఎలా అనేది 3 క్లాసుల్లో చెప్పుకున్నాం మనము. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నామంటే ఇంకా దాని వల్ల ఉపయోగం ఏమిటి, కర్మయోగం చేసేటువంటి దాని వల్ల ఉపయోగం ఏమిటి అంటే ఇక్కడ నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మొదటి పదవిభాగం చేస్తే నా ఇహ నేహ అభిక్రమనాశః అస్తి నేహాభిక్రమనాశోస్తి నా ప్లస్ ఇహ ప్లస్ అభిక్రమనాశః ప్లస్ అస్తి నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయః న విద్యతే స్వల్పం అపి అస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇది పదవిభాగంలో చేసుకుంటే నేహాభిక్రమ నాశోస్తి. నేహ అంటే ఏమిటంటే సాధారణంగా కొంతమంది ఆడపిల్లల పేరు నేహ అని పెడుతుంటాం అనమాట. నేహ అంటే ఆ అర్థం వేరే. ఇహ అంటే ఈ భూమి కానీ ఈ లోకం కానీ. నేహ అంటే నా ప్లస్ ఇహ అంటే దట్ గర్ల్ విల్ నాట్ పర్టైన్ టు దిస్ వరల్డ్ అని. అంటే ఏమో దేవత మూర్తి అని అలా గొప్పగా చెప్పుకోవడానికి కోసం నేహ అని చెప్తూ పేర్లు పెడుతుంటారు కొంతమంది. నేహ మంచి పేరు. నేహ అంటే మానవకాంత కాదు, దేవకాంత అని చెప్పుకునే దానికోసం నేహ అని చెప్తుంటారు అనమాట. కానీ ఇక్కడ అర్థం కాదనమాట. నా ప్లస్ ఇహ ప్లస్ అభిక్రమనాశ. నా అంటే లేదు, అది ఖండించడం అనమాట. ఇహ అంటే ఇక్కడ అంటే ఇక్కడ అంటే ఏమిటి, ఇక్కడ మనం చెప్పేటువంటి సందర్భం ఏమిటి, ఇహ అంటే ఈ యోగంలో అంటే ఈ కర్మయోగం చేసేటువంటి సమయంలో నా ప్లస్ ఇహ అభిక్రమనాశ అస్తి అంటే నా ప్లస్ అస్తి నాస్తి, అభిక్రమనాశము అన్నటువంటిది లేదు. ఇహ అంటే దీనిలో అంటే ఏమి, ఇది ఈ లోకము, ఇది ఈ కర్మయోగం, ఇలా అర్థం అనమాట. ఇది నేహాభిక్రమనాశం. ఇహ అంటే ఈ నిష్కామ కర్మయోగంలో అభిక్రమనాశ నా అస్తి. అభిక్రమనాశ అంటే ప్రారంభించినటువంటి పని. అభిక్రమము అంటే ఉపక్రమము అంటాం అనమాట. ఉపక్రమము అంటే ఏదైనా మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత మొదలుపెట్టిన తర్వాత ఆ కార్యాన్ని మనం కంటిన్యూ చేయలేకుండా పోతాం అనమాట. ఏదో కారణంతో కంటిన్యూ చేయలేకుండా పోతాం అనమాట. దాన్ని అప్పుడు ఏమైపోతుందంటే అభిక్రమ నాశము ఉంటాం. దాన్ని అభిక్రమ నాశము అన్నటువంటిది ఇందులో లేదు అంటున్నాడు అనమాట. నేహాభిక్రమ నాశోస్తి. అభిక్రమ నాశం ఎలా వస్తుందంటే కొన్ని కర్మలు చేసేటువంటి సందర్భంలో, కామ్యకర్మలు చేసేటువంటి సందర్భంలో ఏదో ఒక యజ్ఞం చేయాలి అనుకుంటాము. యజ్ఞానికి సమితలు చేకూర్చుకుంటాము, పురోహితులు చెప్పేస్తాము. తర్వాత మిగిలిన ఏటేటో వస్తు సముదాయాలని సమకూర్చుకుంటాము, పత్రికలు ప్రింట్ చేసేస్తాము. తర్వాత అంతా అయిన తర్వాత అందరూ జనాలు రావడం మొదలు పెడతారు. అంతా అయిన తర్వాత ఏదో వర్షం రావడము, ఇంకేదో విపత్తు జరగడమో ఏదో జరుగుతుంది అనుకోండి. అప్పుడు ఏమైపోతుందంటే అది నిలిపేస్తాం అనుకోండి. అప్పుడు ఏమైపోతుంది, అభిక్రమ నాశము అన్నటువంటిది వస్తుంది. అక్కడ అభిక్రమ నాశం ఎందుకు వస్తుంది, దానివల్ల ఉపయోగం లేదనమాట. మనకు ఉపయోగం లేకుండా చేసినటువంటి ఖర్చు అంతా వృధా అయిపోతుంది. మళ్ళీ ఇంకొక రోజు ఫిక్స్ డేట్ మనం ఫిక్స్ చేసుకోవాలి. మళ్ళీ పురోహితులు చెప్పుకోవాలి. మళ్ళీ వస్తు సామగ్రి అంతా సమకూర్చుకోవాలి. కొన్ని వస్తువులు తయారు చేసినటువంటి వస్తువులు పాడైపోతాయి. ఏదైనా పిండి పదార్థాలు అది ఇది చేసుకుంటే వృధా అయ్యేటువంటి సందర్భం ఉంటుంది. అభిక్రమ నాశము అన్నటువంటిది అందులో ఉంటుంది అనమాట. అదే శంకరాచార్యులు ఏం ఎగ్జాంపుల్ ఇస్తా అంటే, ఒక రైతు ఉన్నటువంటి వాడు ఒక విత్తనాలు వేస్తాడు. దున్ని అంత కష్టపడి అంత అయిన తర్వాత విత్తనం వేస్తాడు. విత్తనాలు అయిన తర్వాత వర్షం రాదు. వర్షం రాకపోతే అభిక్రమ నాశం అయిపోతుంది. ఒకవేళ వర్షం వచ్చేది పెరిగింది అనుకోండి, ఏదో చెదులు అది ఏదో పురుగు అది అంతా వస్తుంది. అప్పుడు మందు కొట్టలేదు అనుకోండి, అభిక్రమ నాశం వస్తుంది. ఏదో మందు కొట్టి అంతా సంరక్షించుకొని తీరా పంట వరకు వస్తుంది అనుకోండి, అప్పుడు ఏదో వర్షం వచ్చేసిన తర్వాత అభిక్రమ నాశం రావచ్చు. తర్వాత దాన్ని చివరికి మన షాప్కి వెళ్ళి అమ్మాలి అనుకునేటువంటి సందర్భంలో కూడాను ఆ దారిలో దొంగలు రావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఏమొచ్చినప్పటికీ కూడా ఏమైపోతుంది అంటే అభిక్రమ నాశము అన్నటువంటిది వస్తుంది. కానీ కర్మయోగంలో పద్ధతిలో ప్రయాణించేటువంటి వానికి అభిక్రమ నాశం అన్నటువంటిది లేదు. ఎందుకు అభిక్రమ నాశం లేదు? ఈ మార్గం ఏమిటి? మార్గము మనం చెప్పుకున్నాం అనమాట. ఆ అభిక్రమ మార్గం ఏమిటంటే కర్మయోగం మార్గం ఏమిటంటే రాజమార్గం. అది ఆ రాజమార్గం ఎలా ఏమనుకుంటామంటే, మొదట కర్మయోగం నేను చేయాలనుకునేటువంటి వాడు మొదట ఏమనుకుంటాడు, మొదటి స్టెప్ ఏమిటంటే నేను అధర్మమైనటువంటి కర్మలను చేయను. మొదటి స్టెప్ అన్నమాట. అధర్మమైనటువంటి కార్యములను చేయను.
రెండవది వచ్చేసి ధార్మికమైనటువంటి కర్మలను మాత్రమే చేస్తాను. రెండవ స్టెప్ ధార్మికమైన కర్మలను మాత్రమే చేస్తాను. మూడవ స్టెప్ ఏమిటి? ధార్మికమైన కర్మలు చేసేటువంటి సందర్భంలో పుణ్యము గాని పాపాన్ని గాని నేను అపేక్షించను. పుణ్యము వద్దు, నాకు పాపం వద్దు. ఎందుకంటే నాకు కర్తృత్వము వద్దు, భోక్తృత్వము వద్దు. కర్తృత్వం అంటే ఏమిటి? కర్తృత్వం అంటే నేనే చేస్తున్నాను అనేటువంటి అహంభావంతో నేను చేయను ఆ కార్యం. తర్వాత నేనే దాన్ని అనుభవించేటువంటి వాడను. పుత్రకామేష్టి చేస్తాం అనుకోండి. పుత్రకామేష్టి చేస్తే ఎందుకు చేస్తాము? అందులో వచ్చేటువంటి ఫలాన్ని నేను అనుభవిస్తాను అని చేస్తాం అనమాట. పుత్రకామేష్టి యజ్ఞ ఫలాన్ని నేను అనుభవిస్తాను అనే ఉద్దేశంతో మనము పుత్రకామేష్టి యజ్ఞం చేస్తాం అనమాట. సో అలాంటిది నాకు ఏమీ అవసరం లేదనమాట. మొదటిదేమో నేను అధార్మికమైనటువంటి ఒక కర్మలు చేయను. రెండవ స్టెప్ లో ధార్మికమైనటువంటి కర్మలు మాత్రమే చేస్తాను. మూడవ స్టెప్లో ఆ కార్యాలు చేసేటువంటి సమయంలో పుణ్య కార్యాలు పాప కార్యాలు నేను ఆలోచించను. పుణ్యము పాపము నాకు నేను అపేక్షించను. పుణ్యము వద్దు, నాకు పాపము వద్దు. ఏమైనా తప్పు జరిగితే పాపము వద్దు, ఏమైనా పుణ్యం జరిగితే అది నాకు వద్దు. పుణ్యము వద్దు, పాపము వద్దు. నాలుగవ స్టెప్ ఏమిటి? నాకు కర్తృత్వము వద్దు, భోక్తృత్వము వద్దు. తర్వాత ఐదవ స్టెప్ ఏమిటి? నేను నిష్కామంగా చేస్తాను. నిస్సంగంగా ఏమీ సంగము లేకోకుండా, ఏమి అటాచ్మెంట్ లేకోకుండా, తర్వాత కామరహితంగా ఏమి కారణం లేకోకుండా, నేనేమి కోరుకోకుండా అప్పుడేమైతే నిష్కామ కర్మయోగం చేస్తాను అనమాట. నిష్కామ కర్మయోగం చేస్తాను. ఐదవ స్టెప్ కానీ ఆరో స్టెప్ కానీ ఏమిటి? నేను ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తాను. ఇది ఈశ్వరుని కోసం నేను చేస్తున్నాను పని అని చెప్పేసి నేను చేస్తుంటాను అనమాట. అలా చేసేటువంటి సందర్భంలో ఏమైపోతుందంటే ఈ స్టెప్స్ అన్ని మనం ఫాలో అయ్యి వెళ్ళేటువంటి సందర్భంలో మనకు మనశుద్ధి అనేటువంటిది ఏర్పడుతుంది అనమాట. అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది. ఎందుకంటే మనం అన్ని త్యాగంతోనే చేసేటువంటి, లోకహితం కోసం చేసేటువంటి పనులు, అధార్మికమైనటువంటి పనులు చేయము. మంచి పనులు మాత్రమే చేస్తుంటాము. కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన ఉండదు. నిష్కామంగా చేస్తుంటాము, నిస్సంగంగా చేస్తుంటాము. అలాంటి సందర్భంలో వేరే ఎక్స్పెక్టేషన్స్ లేదు మనకు. ఆ సందర్భంలో మన అంతఃకరణ శుద్ధి చెంది అందులో జ్ఞానం అనేటువంటి ఉదయించి ఆ జ్ఞానం నుంచి మనం ముక్తికి పోయేదానికి ఆ జ్ఞాన మార్గంలోకి మనం పడిపోతాం అనమాట. ఒకసారి జ్ఞాన మార్గంలో పడిపోయినటువంటి వాళ్ళు ముక్తికి అలా చేరుకుంటాం. అందువల్ల ఏమైపోతుందంటే ఆ రెండు మార్గాలు రెండు డిఫరెంట్ మార్గాలుగా కనిపించినప్పటికీ కూడా రెండు మార్గాలు ఒక చోట కలుసుకుంటాయి అనమాట. కలుసుకునేసి ఎలా అయితే మన యమునా నది గంగా నదిలో కలిసి గంగా నదిగా రూపొంది ముందుకు వెళ్ళిపోతుందో, అలాగే రెండు, యమునా నది అన్నటువంటిది కర్మయోగం అయితే, గంగా నది అన్నటువంటిది జ్ఞానయోగం అయితే, ఈ యోగం ఆ యోగంలో కలిసి అలా ముందుకు సాగిపోయి ముక్తి అలా జరిగిపోతుంది అనమాట. అది ఆ మార్గం అనమాట. ఆ మార్గంలో అభిక్రమ నాశం అన్నటువంటిది లేదు. ఏ కొద్దిగా మనం ప్రారంభం చేసినప్పటికీ కూడాను నష్టం అన్నటువంటిది లేదు. ఎందుకంటే మనం ఏదైనా చేస్తామనుకోండి, ఏదైనా ఒకటి నేను ఆధారమైనటువంటి కార్యక్రమంలో చేయను, మంచిదే, మళ్ళీ మంచి కార్యములే చేస్తాను, అక్కడ కూడా నష్టం ఏం లేదు. నిలిపేస్తే అక్కడ మనం నిలిపేసి ఏ పని చేయలేకుండా ఊరికే ఉన్నాం అనుకోండి, ఆ మార్గంలో వెళ్ళకుండా నిలిపేస్తాం అనుకోండి, ఏం నష్టమేం లేదనమాట. అభిక్రమ నాశము అన్నటువంటిది ఉండదన్నమాట. దానికి ఏం చెప్తారంటే, ఇంకొకటి ఏం చెప్తారంటే, ఒక పిల్లవాడు ఉంటాడంట. ఆ పిల్లవాడు వాళ్ళ నాన్న దగ్గర చదువుకుంటూ ఉంటాడు అనమాట. చదువుకునేటువంటి అబ్బాయి ఏదో ఒకసారి ఎప్పుడు అతను ఫస్ట్ మార్కులు వచ్చేటువంటివి అలా నడిచిపోతూ ఉంటుంది. నడిచిపోయేటువంటి వాడు ఒకసారి ఇంటికి పరీక్షల సమయంలో బంధువులు చాలా మంది వచ్చిన దాని నుంచి వాడికి ఏదో డిస్టర్బెన్స్ అయిపోయి వాడు ఆ సంవత్సరం వాడు తక్కువ మార్కులతో పాస్ అవుతాడు. వాడి మిత్రులంతా వచ్చేసి వాడిని అపహాస్యం చేస్తారంట, నీకు తక్కువ వచ్చాయి అని చెప్పేసి. అప్పుడు వాడు కొన్నాళ్ళు చదువుకోవడానికి కుదరలేదు. ఒక నెల 2 నెలలు వాడికి చాలా డిస్టర్బెన్స్ వచ్చేసి చదవలేదనమాట. అభిక్రమ నాశం వచ్చినట్టుగా ఉంది. కానీ తర్వాత వాడు మళ్ళీ వచ్చి నాన్న దగ్గర కూర్చునేసి, నాన్న నాకు చెప్పించు, నాకు తక్కువ మార్కులు వచ్చాయి, మళ్ళీ మామూలుగా చదవాలి, ముందు మాదిరిగా చదవాలా, నాకు మళ్ళీ చెప్పించు అంటే మళ్ళీ ఆయన చెప్పడానికి మొదలు పెడతాడు. అప్పుడేం మళ్ళీ వాళ్ళ నుంచి చెప్పనక్కర్లేదు, ఆల్ఫాబెట్స్ నేను నేర్పించనక్కర్లేదు. ఒక స్టేజ్ వరకు వాడు ఎదిగాడు. అప్పుడేను ఎదిగిన వాడిని అలా ముందుకు తీసుకెళ్లడమే కదా తర్వాత. అందువల్ల నాన్న ఏం చేస్తాడు, ఒరే నీకు అభిక్రమ నాశం అయిపోయింది, నువ్వు నా దగ్గర సరిగ్గా చదువుకోలేదు, నువ్వు అటు ఇటు తిరిగావు అని చెప్పి వాడి మీద కోపం చేసుకోడు. ఎందుకంటే వాడిది తండ్రి దగ్గరికి వాడు వచ్చినప్పుడు తండ్రి బిడ్డను ఎలా చూసుకుంటాడో, అలాగే ఇప్పుడు దేవుడు ఉన్నటువంటి వ్యక్తి అతను ఏం చేస్తా అంటే, కర్మ మార్గంలో పడాడు వీడు, పడినటువంటి వాడు కర్మ మార్గంలో ఎందుకో ఏదో కారణం వల్ల తప్పిపోయాడు. తర్వాత మళ్ళీ వచ్చి నన్ను ప్రార్థన చేసి మళ్ళీ ఈ మార్గంలోకి వచ్చాడు కదా, నేను ఇతన్ని సంరక్షించాలి అనే ఉద్దేశంతో ఆ దేవుడు అలాగే ఆ కర్మ మార్గంలో ఉండేటువంటి వాడిని అక్కడి నుంచి ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వీడి మీద కోపం చేసుకోడు. ఎందుకంటే వీడు కూడా బిడ్డ, దేవుడి బిడ్డ కాబట్టి వీడు అలా ముందుకు తీసుకొని వెళ్ళకుండా వాడిని అలాగే ముందుకు సాగించుకుంటూ వెళ్తాడు. అభిక్రమ నాశం అన్నటువంటి లేదు. అక్కడి నుంచి వాడు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి వాడికి అవకాశం లభిస్తుంది అనమాట. అందువల్ల నేహాభిక్రమ నాశోస్తి. ఈ కర్మయోగం చేస్తే రెండవ అడ్వాంటేజ్ ఏమిటంటే,
మొదటిదేమో కర్మబంధం ప్రహాస్యసి, కర్మబంధం అన్నటువంటి కర్మం యొక్క బంధం నీకు అంటదు. రెండవది అభిక్రమ నాశం అన్నటువంటిది ఉండదు, కానీ కాబట్టి నువ్వు ఎప్పుడైనా చేసుకోవచ్చు. తర్వాత ప్రత్యవాయ నా విద్యతే, ప్రత్యవాయము అన్నటువంటిది ఉండదు ఉంటారనమాట. ప్రత్యవాయము అంటే ఏమిటంటే ఆపోజిట్ ఎఫెక్ట్ అంటాం సాధారణంగాను. ఆపోజిట్ ఎఫెక్ట్ అనొచ్చు, లేకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనొచ్చు, లేకుంటే ఆపోజిట్ ఎఫెక్ట్స్ అనొచ్చు. మనం ఏదైనా మందు తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అంటుంటాం కదా, అలాంటిది. ఏదో ఒక రోగి ఉంటాడంట, వాడికి ఏదో ప్రాబ్లంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్తారంట, నువ్వు దీన్ని తైలము చర్మానికి పూసుకో, మరి నోటికి ఏదో మందు తీసుకొని ఇస్తాడంట వాడు, ఆ డాక్టర్ ఇస్తారంట. ఇతను ఏం చేస్తాడంట, తీసుకునేటువంటి వాడు ఆ చర్మానికి రుద్దుకునేటువంటి ఆయిల్ ను నోట్లోకి వేసుకునేసి, నోట్లో వేసుకునేటువంటి ఆయిల్ ను చర్మానికి రుద్దుకుంటాడంట. దానివల్ల ఏమైపోతుంది, కావలసిన మంచి జరగకోకుండా కీడు జరిగేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ప్రత్యవాయువు ఉన్నటువంటిది వస్తుంది అనమాట. ఆ ప్రత్యవాయువు ఉన్నటువంటిది కర్మయోగానికి ఉండదు అంటారనమాట. ప్రత్యవాయువు, ఒక్క నిమిషం అండి, ఒక నిమిషము, ఏదో ఒక యుఎస్ఏ నుంచి కాల్ వస్తుంది, ఎవరో నిమిషం చెప్తాను మళ్ళీ. ప్రత్యవాయువు ఉన్నటువంటిది ఉండదన్నమాట. ప్రత్యవాయువు అనేది ఎలా వస్తుంది, ప్రత్యవాయువు ఇలా చెప్తారనమాట, ఆపోజిట్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట. కామ్యకర్మ ఏది చేసేటప్పుడు కూడాను కామ్యకర్మను సక్రమంగా చేయకుండా పోతే ప్రత్యవాయువు వస్తుంది అని చెప్తారనమాట. కామ్యకర్మ చేసేటువంటి సందర్భంలో పుత్ర కామేష్టి యాగం చేస్తాం అనుకోండి, పుత్ర కామేష్టి యాగం చేసేటువంటి ఒక పద్ధతి ఉంటుందన్నమాట. ఆ యజ్ఞం చేసేటువంటిది ఇలా ఎన్ని ఇటుకలు పేర్చాలి, అది అన్ని డిసైడ్ అయి ఉంటుంది అనమాట. ఇన్ని ఇటుకలే పెట్టాలి, ఈ ఆకారంలో పెట్టాలి, ఈ ఆకారంలో పెట్టిన తర్వాత ఇంతమంది ఋత్విజులే ఉండాలి, అంతమంది ఋత్విజులు ఉన్న తర్వాత ఇలాంటి అప్పుపమే అందులోకి వేయాలి, అది వేసిన తర్వాత ఇంకేదో ఆ యజ్ఞం చేయాలి. అలాంటి సందర్భంలో గణేష్ని ఆహ్వానించాలి, తర్వాత వేరే దేవతను ఆహ్వానించాలి. ఆ పద్ధతి ప్రకారం చేయకపోతే ఒక్కొక్కసారి ఫలితం లేకుండా పోవచ్చు. ఫలితం రావాలంటే మనం ఏం చేయాలి, ఆ పద్ధతిని పాటిస్తూ వెళ్ళాలన్నమాట. పద్ధతి పాటించకుండా వెళ్తే ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు, ఆపోజిట్ ఎఫెక్ట్స్ కూడా రావచ్చు. దానికి ఒక ప్రధానమైనటువంటి దృష్టాంతం ఏమిటంటే, మన వృత్తాసురుని కథ మనం చదువుతాం అనమాట. రామాయణంలో ఉంది, భాగవతంలో కూడా ఉంది వృత్తాసురుని కథ. ఆ వృత్తాసురుడు ఉన్నటువంటి గొప్ప రాక్షసుడు, అతను వాళ్ళ నాన్న ఏం చేసింటాడంటే, వృషపర్వుడు ఏదో అతని పేరు, మరి నాకు సరిగ్గా గుర్తురావడం లేదు. మరి అతను దేవతలే ఎప్పుడు గెలిచిపోతుంటారు, రాక్షసులు ఎప్పుడు ఓడిపోవడము, రాక్షసులను మోసం చేస్తున్నాడు అతను బాధపడుతుంటాడు అతను. మరి రాక్షసులందరినీ విష్ణువు యొక్క ఆసరా తీసుకునేసి వీళ్ళు చంపేస్తున్నారు రాక్షసులను. కాబట్టి ఈసారి ఒక యజ్ఞం చేసేసి, ఆ యజ్ఞం ద్వారా ఒక పిల్లవాడు పుడితే వాడు ఇంద్రుడిని చంపేటువంటి కొడుకు కావాలా అని చెప్పేసి యజ్ఞం చేయాలి అనుకుంటాడు అతను. అనుకునేసి ఏం చేస్తా అంటే, ఈయన వాళ్ళ నాన్న పేరు సరిగ్గా గుర్తురావడం లేదు నాకు, అతను ఏం చేస్తాడంటే యజ్ఞం మొదలు పెడతాడు అనమాట. యజ్ఞం మొదలు పెట్టేటప్పుడు ఆ అగ్నిలోకి వేసేటువంటి సమయంలో ఇంద్రుడు చనిపోయేటువంటి వాడు కావాలా అని చెప్పేసి చెప్తుంటే, ఉచ్చారణ దోషంతో ఏమైపోతుందంటే, ఇంద్రుణ్ణి చంపేటువంటి వాడు పుట్టాలి అనే బదులు ఇంద్రుని చేత చంపబడేవాడు పుట్టాలి అని చెప్పుకుంటూ వేసేస్తారనమాట ఆహుతులు. అందువల్ల ఏమైపోతాడంటే, వాడు వృత్తాసుడు పుడతాడు. వృత్తాసుడు పుట్టినటువంటి వాడు చాలా బలవంతుడుగా పుడతాడు, వాడు మరి ఇంద్రుని చేతిలోనే చనిపోతాడు అనమాట. అందువల్ల ఇంద్రుణ్ణి చంపడానికి పుట్టినటువంటి వాడు ఉచ్చారణ దోషం వల్ల, ఆ మంత్రం యొక్క ఉచ్చారణ దోషం వల్ల మరి అతను ఇంద్రుడే అతన్ని చంపేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అందువల్ల కామ్యకర్మ ఏది చేసినప్పటికీ కూడాను అందులో సక్రమంగా చేయకుండా పోతే, ఉచ్చారణ దోషణం ఉంటే, లేకుంటే ఇంకేదైనా పద్ధతిలో లోపం ఉంటే ఆ ప్రత్యవాయువు ఉన్నటువంటిది వస్తుంది అనమాట. ప్రత్యవాయువు ఉన్నటువంటిది మనకు ఒక్కోసారి చాలా సందర్భాల్లో వస్తుంది అని చెప్తారు అనమాట. ఆపోజిట్ రియాక్షన్, అది చెప్పకూడదు మనం చెప్పాము కదా, అందువల్ల చేయకూడని పని చేసినట్టుగా అవుతుంది అనమాట. అందువల్ల ప్రత్యవాయువు ఉన్నటువంటిది, ప్రత్యవాయువు అంటే ఆపోజిట్ ఎఫెక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, ప్రతికూల ఫలితం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కానీ కర్మయోగంలో ప్రత్యవాయువు లేదు. ఎందువల్ల లేదు ప్రత్యవాయువు లేదు? ఏమైనా ఐడియా వస్తుందా? ఎందువల్ల ప్రత్యవాయువు ఉండదు? ఇక్కడ చేస్తుంటాము, చేసేటువంటి ఆ పద్ధతి సరిగా చేయమనుకోండి, చేయకపోతే ప్రత్యవాయువు
నిష్కామ కర్మ నిష్కామ అంటే కర్మ. నిష్కామ కర్మ మనకు ఫలితం మనకు ఆశించడం లేదు. మనం ఫలితం ఆశిస్తేనే మనకు అది వచ్చేది అనమాట. నిష్కామ కర్మ ఇది. నిష్కామ కర్మ కాబట్టి ఏమైపోతుందంటే నిష్కామ కర్మతో మనం చేస్తున్నాం కాబట్టి మనకు ఫలితం ఆశించడం లేదు, కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నాం మనం. అందువల్ల ఏమైపోతుంది మనకు ఈ ఆపోజిట్ ఎఫెక్ట్ మనకు వచ్చేటువంటి అవకాశం లేనే లేదు. ప్రత్యవాయువు ఉన్నటువంటిది మనకు రానే రాదనమాట. సో నేహాభిక్రమణాశ్వస్తి ప్రత్యవాయువు న విద్యతే, రెండు ఉండదన్నమాట. తర్వాత మూడవది ఏం చెప్తారంటే స్వల్పం అప్యస్య ధర్మస్య రాయతే మహతో భయాత్. స్వల్పం అపి అస్య ధర్మస్య, అది స్వల్పం కొంచెం అస్య ధర్మస్య, ఈ నిష్కామ కర్మయోగ రూపమైన ధర్మాచరణలో స్వల్పం కొంచెం అపి కూడా మహత గొప్ప భయాత్ భయం నుంచి త్రాయతే రక్షించును, కాపాడును. అది కొంచెం చేసినప్పటికి కూడాను, కొంచెం అంటే ఇక్కడ ఏమిటంటే అర్థం ఏం చెప్తారంటే కొంచెం అంటే నిష్కామ కర్మ ఏదో కొంచెం చేశాను అని చెప్పేసి వదిలే అలా కాదనమాట. ఆ నిష్కామ కర్మ మార్గములో కొంచెం దూరం నడిచినప్పటికి కూడాను, కొంచెం దూరం అంటే ఒక స్టెప్ 2 స్టెప్పులు మాత్రం నడిచింటాము, నేను దుష్కర్మలు చేయను, ధర్మ బద్ధమైనటువంటి కర్మలు మాత్రమే చేస్తాను అని అక్కడి వరకు వచ్చి నిలిచిపోయినప్పటికి కూడాను కనీసం నీవు ధర్మబద్ధమైనటువంటి కర్మలు మాత్రమే చేస్తుంటావు. అక్కడి నుంచి అధర్మబద్ధమైనటువంటి కర్మలు చేసేటువంటి అవకాశం లేదనమాట. ఆ కొంచెం చేసినప్పటికీ కూడా కొంచెం పుణ్యం ఉంటుంది. పుణ్యం అంటే మనం పుణ్యం కోరము, కానీ మన అకౌంట్ లైక్ మంచి జరిగిపోతుంటుంది అనమాట. మన అకౌంట్ లో ఏదో మంచి అనేది ఏముంటుందో అది జరిగిపోతుంటుంది. మనకు ఆ ముక్తికి మార్గానికి కాస్త బాట క్లియర్ అయిపోతుంటుంది అనమాట. ముక్తి మార్గానికి బాట చాలా క్లియర్ అయిపోతుంటుంది అనమాట. మనం అదేమి లైట్ త్రూ ద టన్నల్ అంటాం కదా, అది ఖచ్చితంగా చూసేదానికి అవకాశం ఉంటుంది. ఒక బ్యాటరీ లైట్ వేసినట్టుగా అవుతుంది కనీసం ఆ ముక్తి మార్గానికి ఒక బ్యాటరీ లైట్ వేసినట్టుగా అవుతుంది అనమాట. ఎక్కడికి కొంచెం చేసి వదిలిపెట్టినప్పటికీ కూడాను ఆ కొంచెం చేసినటువంటి ఫలితం వల్ల మనం కోరకపోయినప్పటికీ కూడాను ఆ ముక్తి మార్గానికి బాట సుగమం అయిపోతూ ఉంటుంది అనమాట. అందువల్ల ఏమైపోతుందంటే స్వల్పం అప్యస్య ధర్మస్య, కొంచెం చేసినప్పటికీ కూడాను అదేమైపోతుందంటే త్రాయతే మహతో భయాత్. మహతో భయాత్ అంటే మహత్ అంటే చాలా గొప్ప భయం నుంచి. గొప్ప భయం అంటే ఇక్కడ ఏం చెప్తారంటే గొప్ప భయం అంటే ఇక్కడ సాధారణంగా భయాలు ఉన్నటువంటిది మనిషికి చాలా ఉంటాయంట. ఏమిటి అంటే భయాలంటే నాకు ఏదో నేను ఒక షేర్ మార్కెట్ లో డబ్బు పెట్టాను, మరి షేర్ మార్కెట్ కింద పడిపోతుంది, అది ఏమైపోతుందో అని భయం అవుతుంది, లేకుంటే ఇంకేదో భయం అవుతుంది. అలాంటి భయాల నుంచి ఇది రక్షించదు అనమాట. అలాంటి భయం కాదనమాట. ఇక్కడ ఏం భయం నుంచి రక్షిస్తుంది? ఆ జనన మరణ బంధం నుంచి, జనన మరణ చక్రం నుంచి మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పెరగాలి, మళ్ళీ పుట్టాలి, మళ్ళీ పెరగాలి అన్నటువంటి ఆ భయం, లేకుంటే మరణ భయం కానీ జనన మరణ భయం కానీ ఇలాంటి భయం నుంచి ఇది తప్పిస్తుంది. ఎందుకంటే కర్మయోగంలో ప్రారంభం చేసినప్పుడు ఏమైపోతుందంటే మనము అలాగా నిష్కామ కర్మతో వెళ్ళిపోతుంటాము, ఈశ్వరార్పణ బుద్ధితో వెళ్ళిపోతుంటాము. కాబట్టి మనకు పుణ్యం ఉంటదు, పాపం ఉంటదు, కర్మబంధం అనేటువంటిది లేదు. కర్మబంధం లేనప్పుడు మనం ఏమైపోతుంటామంటే మనకు ఎలాంటి కష్ట సుఖాలు కానీ, మరి తర్వాత నిస్సంగత్వంతో చేస్తుంటాము, ఎక్స్పెక్టేషన్స్ లేవు. అలాంటి సందర్భంలో మనం హ్యాపీగా ఉంటాం అనమాట, చాలా హ్యాపీగా ఉంటాము. ఈ బంధం ఉన్నటువంటిది ఎక్కడి దగ్గర తెగిపోయింటుంది. బంధం తెగిపోవడమే మోక్షము. కాబట్టి ఏమైపోతుందంటే కొంచెంలో మొదలుపెట్టినప్పటికీ కూడాను అది గొప్ప భయం నుంచి మనకు తప్పిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడాను. కాబట్టి ఈ మార్గంలో అలాగే ముందుకు సాగిపోవాలా అని చెప్పేసి నేహాభిక్రమణాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఇది ఈ శ్లోకం. ఇదైన తర్వాత ఇది నెక్స్ట్ శ్లోకం కూడా చెప్పుకోవచ్చు అనుకున్నాను ఈరోజు. ఇంకా చాలా టైం ఉన్నట్టుగానే ఉంది అనుకున్నాను. 12:14 15 నిమిషాలు అనుకోవాలి. తర్వాత నెక్స్ట్ శ్లోకం చెప్తారా? ఎవరైనా చెప్తారా? ఎవరు చెప్తారో? వ్యవసాయాత్మిక బుద్ధి. నేను కాస్త ఇచ్చేసింటే బాగుండేమో కదా, హైలైట్ చేసింటే బాగుండేది. కనిపిస్తుందండి? ఇక్కడ కనిపించట్లేదు. కనిపించట్లేదండి సార్. బుక్ ఉందా? బుక్ ఉందిలేండి. చదివేయండి మేడం అయితే. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన
ఏకేహ కురు నందన. బహుశాఖా హ్యనంతాశ్చ బహుశాఖా హ్యనంతాశ్చ. బహుశాఖా హ్యనంతాశ్చ. బుద్ధయో వ్యవసాయినాం బుద్ధయో వ్యవసాయినాం. బుద్ధయో వ్యవసాయినాం. బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం బహుశాఖా హ్యనంతాశ్చ. బుద్ధయో వ్యవసాయినాం. బహుశాఖా హ్యనంతాశ్చ. బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన. బహుశాఖా హ్యనంతాశ్చ. బుద్ధయో వ్యవసాయినాం. వ్యవసాయాత్మికా బుద్ధిః ఏకేహ కురు నందన. బహుశాఖా హ్యనంతాశ్చ. బుద్ధయో వ్యవసాయినాం. ఇది వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖా హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఇక్కడ ముందు పదవి విభాగం తీసుకున్నాము. వ్యవసాయాత్మిక బుద్ధి వ్యవసాయాత్మిక బుద్ధి ఏక ఇహ కురునందన ఏకేహ కురునందన బహుశాఖాః అనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం బుద్ధయః వ్యవసాయినాం అవ్యవసాయినాం. ఇది ఉంది కదా, అవగ్రహం ఉంది కదా, బుద్ధయః అవ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏక ఇహ కురునందన బహుశాఖా హి అనంతాశ్చ బుద్ధయః అవ్యవసాయినాం. ఇది పదవిభాగము. ఇక్కడ ఏం చెప్తారంటే వ్యవసాయాత్మిక బుద్ధి అన్నటువంటిది కొత్త కాన్సెప్ట్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఏం చెప్తారంటే మరి అక్కడ 2-3 చెప్పేశాడు అనమాట. కర్మయోగంలో ఉన్నటువంటి యోగ మహిమ ఏం చెప్పినాడు, కర్మబంధం ప్రహాస్యసి చెప్పినాడు. తర్వాత అవిక్రమ నాశం లేదు అన్నాడు, ప్రత్యవాయువు లేదు అన్నాడు, కొద్దిగా చేసినప్పటికీ కూడాను దానికి మహత్తు భయం నుంచి మహాభయం నుంచి రక్షిస్తుంది అని చెప్పినాడు. ఇవన్నీ కర్మయోగంలో ఉన్నటువంటి బెనిఫిట్స్. ఇక్కడ ఏం చెప్తా వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన. కురునందన అంటే అర్జునుడా ఓ కురునందన. ఇహ వ్యవసాయాత్మక బుద్ధికి ఏక ప్లస్ ఇహ కురునందన కదా. ఇహ అంటే ఈ కర్మయోగ మార్గంలో వ్యవసాయాత్మిక బుద్ధి ఏక ఒకటి మాత్రమే ఉంటుంది. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఏమిటంటే వ్యవసాయము అని మనం తెలుగులో అంటాం కదా. వ్యవసాయం అనేది సంస్కృతంలో వ్యవసాయం అంటే వ్యవసాయాత్మకం అంటే వ్యవసాయం అంటే అక్కడ నిశ్చయాత్మకమైనటువంటిది. అంటే నిశ్చయాత్మకమైనటువంటిది డెఫినెట్. ఇది మనము ఏదన్నా ఆలోచన చేసి ఈ మార్గంలో వెళ్ళాలి అని నిశ్చయంగా మనం నిర్ణయించుకున్నప్పుడు అది వ్యవసాయాత్మక మార్గము. దాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి కూడా వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి అంటే డిటర్మైన్డ్ నాలెడ్జ్ అనమాట. ఇదే మార్గంలో వెళ్ళాలి నిర్ణయించుకున్నటువంటి మార్గం అనమాట. ఆ మార్గం అనమాట వ్యవసాయం అంటే తెలుగు వ్యవసాయం కదా అనమాట. తెలుగు వ్యవసాయం అంటే మరి తెలుగు ఎందుకు తెలుగులోకి అట్లా వచ్చిందో తెలియదు కానీ సంస్కృతము వ్యవసాయం వేరే, మన తెలుగు వ్యవసాయం వేరే. సంస్కృతం వ్యవసాయం వచ్చేసి మనకు నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, నిశ్చయాత్మకమైనటువంటిది. తెలుగులో వ్యవసాయం అంటే రైతులు చేసేటువంటి వ్యవసాయం అనమాట. ఇక్కడ వ్యవసాయాత్మిక బుద్ధి ఏక ఇహ కురుడందన. ఈ కర్మ మార్గంలో బుద్ధి ఎలా ఉంటుంది అంటే వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఉంటుందంట. నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి అంటే ఆ మార్గంలో వెళ్ళాలి అంటే వేరే పక్కన మనం చూడమన్నమాట. మరి ఆ పక్క ఈ పక్క చూడకోకుండా వేరే ఏ మార్గాలు చెప్పినప్పటికీ కూడాను ఆ అన్ని మార్గాలు ఏమో రకాల మార్గాలు చెప్తే ఎన్నో మార్గాలు ఉన్నాయన్నమాట. ఎన్నో మార్గాలు చెప్తుంటారనమాట. ముక్తికి మార్గాలు ఏమిటి అంటే తీర్థయాత్రలు అనొచ్చు, లేకుంటే దాన ధర్మాలు అనొచ్చు, ఇంకో పని చెప్పచ్చు, యజ్ఞయాగాలు అని చెప్పచ్చు, ఇంకేమో చెప్పచ్చు. ఎవరైనా ఏమైనా చెప్పచ్చు అనమాట. ఎన్నో చెప్తుంటారని కూడా జనాలు ఎన్నో చెప్తుంటారనమాట. ఎందుకంటే ఒక దేవుడిని ప్రార్థన చేస్తే సరిపోదు. మరి వెంకటేశ్వర స్వామి నరసింహస్వామిని పూజ చేయాలా, లేకుంటే ఆంజనేయుడిని పూజ చేయాలా,
నవగ్రహాల్లో పూజ చేయాలా, ఇలా రకరకాలు చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది మనకు కనిపిస్తుంటారు అనమాట. ఇలా కాదు అలా కాదు అని చెప్పేటువంటి వాళ్ళు చాలా కనిపిస్తుంటారు అనమాట. అలాంటి వాళ్ళు ఎప్పుడు కనిపించినప్పటికీ కూడా వ్యవసాయాత్మిక బుద్ధి ఏముంటుందంట ఇక్కడ, నేను నిష్కామ కర్మయోగంలో ప్రయాణం చేస్తాను, నిష్కామ కర్మయోగం ద్వారా జ్ఞానాన్ని సంపాదించి జ్ఞానం ద్వారా ముక్తిని నేను కోరుకుంటాను అనేటువంటి మార్గంలో ఉండిపోతుందంట వ్యవసాయాత్మిక బుద్ధి. అది ఒకటే అంతే. అంతేగా నేను వేరే అటు సైడ్ ఇటువైపు చూడడానికి కుదరదు అనమాట. ఎందుకంటే బహుశాఖ హ్యనంతాశ్చ, ఎన్నో శాఖలకు ఎన్నో విపరీతమైనటువంటి మళ్ళీ శాఖలు మనకు సనాతన ధర్మంలో అన్ని ఉన్నాయన్నమాట. కాబట్టి మనకేం ఇది వ్యవసాయాత్మిక బుద్ధిగా ఉంటుంది ఇక్కడ. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే అర్జునుడు కదా ఎలా అయితే ఆ ద్రోణుడు చెప్పినప్పుడు మరి ఆ పక్షిని చెట్టు మీద పెట్టి ఆ చెట్టు మీద ఆ కంటికో ఏదో మెడకో ఏదో ప్రాంతానికి ఆ బాణం నువ్వు వెయ్యి అన్నప్పుడు ధర్మరాజుని గురించి అడుగుతాడు ఆయన మొదట. అంతా తెలిసిన కథ ఇది. నీవు ఏం చూస్తున్నావు అంటే, నేను చెట్టును చూస్తున్నాను, అది చూస్తున్నాను, ఇది చూస్తున్నాను, మరి నేను కనిపిస్తున్నాను, మీరు కనుక్కుంటే ఎక్కడ పోతారు, మీరు కూడా కనిపిస్తున్నారు. మరి భీముడు అలా దుర్యోధనుడు అలాగే అందరూ అలా చెప్తారు. మరి అర్జునుడి దగ్గరికి వచ్చేప్పటికి అర్జునుడు మాత్రం వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి, అది మాత్రమే నేను చూస్తున్నాను, వేరే నాకేమీ కనపడడం లేదు. మరి నేను కనిపిస్తున్నానా, మీరు కూడా కనపడడం లేదు, మరి మీరు ఎలా కనిపిస్తారు, మీరు కనపడరు అంటాను. మరి మిగిలిన వాళ్ళు ఎలా కనిపిస్తారు, మిగిలిన వాళ్ళు ఎలా కనిపిస్తారంటే నేను దాన్ని చూస్తున్నాను అంటాడు. అది నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి అన్నమాట. అంటే వేరే బుద్ధి ఏదైనా మార్గానికి అడ్డం వచ్చినప్పుడు అది ఏమంటారంటే వాటినన్నిటినీ నిశ్చయాత్మకంగా దాన్ని పక్కకు తొలగించేటువంటి సామర్థ్యం మనకు ఉండాలన్నమాట. అంటే లాక్ స్టాక్ బ్యారెల్ అంటాం కదా ఇంగ్లీష్ లో. లాక్ స్టాక్ బ్యారెల్ అంటే టోటల్ గా దాన్ని పక్కన పెట్టేయాలన్నమాట. వేరే బుద్ధి ఏమి బుద్ధి వచ్చినప్పటికీ కూడాను ఆ బుద్ధిని ఏ బుద్ధిని గ్రహించుకోకుండా ఈ మార్గంలో నేను వెళ్తున్నాను, వ్యవసాయాత్మిక బుద్ధి ఏక ఇహ కురునందన, ఒకే మార్గంలోనే నేను వెళ్తాను. వెళ్ళినప్పుడు అది ఆటోమేటిక్ గా దట్ విల్ లీడ్ టు సాంఖ్య మార్గం, జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతుంది. జ్ఞాన మార్గం నుంచి నేను ముక్తి చేరుకుంటాను అనేసి ఈ ఇంటెలిజెన్స్ అనేటువంటిది అతనికి ఆల్రెడీ అంటే థియరిటికల్ నాలెడ్జ్ అనేటువంటిది ఆల్రెడీ అతనికి వచ్చింటుంది. ఎందుకంటే శాస్త్ర జ్ఞానం వల్ల, శాస్త్రములు చదవడం వల్ల ఆ జ్ఞానం వచ్చింటుంది. ఆ జ్ఞానంలో అతను నిష్టగా ఉండి దాన్ని ఆచరణలో పెడుతున్నాడు. ఇప్పుడు ఆచరణ పెట్టేటువంటి సందర్భంలో అతను థియరిటికల్ గా నేర్చుకున్నటువంటిది నిజము అన్నటువంటిది అతనికి మనస్ఫూర్తిగా ఒప్పిక ఉంది కాబట్టి ఆ మార్గం నుంచి పక్క మార్గం లేకపోయేదానికి అతను ఆలోచించకుండా ఆ మార్గంలోనే వెళ్తుంటాడు అనమాట. వ్యవసాయాత్మిక బుద్ధి ఏక ఇహ కురునందన, ఒకటే ఉంటుంది అంటే అది నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి. మరి అవ్యవసాయినాం అంటాడు ఇక్కడ. అవ్యవసాయినాం అంటే ఆ నిశ్చయాత్మక బుద్ధి లేనటువంటి వాళ్ళు, దృఢ సంకల్పం లేనటువంటి వాళ్ళు, స్థిర బుద్ధి లేనటువంటి వాళ్ళు, అవ్యవసాయినాం బుద్ధయ, వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటుంది, బహుశాఖ హ్యనంతాశ్చ. బహుశాఖ అంటే అనేక శాఖలుగా ఉంటుంది అనమాట. అనేక శాఖలుగా ఉంటుంది, అనేక అంశాలుగా ఉంటుంది, అనేక రీతులుగా ఉంటుంది అనమాట. ఎలా అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మనకు సాధారణంగా మనకు కనిపిస్తుంటుంది అనమాట. మనకు నేనే ఒకరిని చూశాను అనమాట. ఇక్కడ మా ఊర్లో అంటే అనంతపురంలో ఉన్నప్పుడు ఒకసారి ఏమైందంటే ఒక ఆమె, మా నైబర్ ఒక ఆమె ఒక స్వామి దగ్గరికి వెళ్ళి ఆయనతో ఏదో అడిగింది అనమాట. నాకు ఏదైనా ఒకటి నాకు ఎటో కష్టాలు అవి ఉన్నాయి, నాకు ఏదైనా ఒక చెప్పండి, నాకు ఏదైనా ఉపదేశం చేయండి అంటే ఆయనకు ఓం నమ శివాయ అన్నటువంటి మంత్రాన్ని ఆమెకు ఉపదేశించి, ఈ మంత్రాన్ని నువ్వు చెప్పుకోమ్మా, నీకు చాలా మంచిది అవుతుంది అని చెప్పాడు. ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఆమె దాన్ని అనుష్ఠానం చేసుకుంటూ రోజును దాన్ని ఏదో 108 సార్లు ఏదో చెప్పుకోవడము ఆ పద్ధతిలో ఆమె ఉండిందనమాట. ఆమె కాస్త మనస్సు రిలీఫ్ వచ్చింది, అలా ఉండిందనమాట. అలా చెప్పేటువంటి సందర్భంలో ఏమైందంటే ఇంకో తర్వాత ఒక 6 నెలల సంవత్సరం తర్వాత వాళ్ళ ఇంటికి ఎవరో గొప్ప వ్యక్తి, మహానుభావుడు ఎవరో వస్తే ఆయనకు అవి చెప్పింది అనమాట. మళ్ళీ ఇక నాకు ఇలా జరిగిందండి, ఆయన ఈ మా మంత్రాన్ని ఉపదేశించాడు, నేను చెప్పుకుంటున్నాను. అయ్యో ఎంత పని చేసావమ్మా నువ్వు, అది చేయడానికి నీకు అర్హత లేదు, నీకు ఆడవాళ్ళ చెప్పుకోవడానికి లేదు, కాబట్టి నువ్వు అది చెప్పుకోకూడదు, కాబట్టి నీకు దాన్ని చెప్పిన దాని వల్ల నీకు దోషం ఉంటుంది, నీకు పాపం వస్తుంది అని చెప్పి ఆయన చెప్పాడు అనమాట. మరి ఎందుకు బహుశాఖ ఆయనంత ఆశ్చర్య. అలా చెప్పినప్పుడు ఏమైపోయిందంటే ఏమైపోయిందంటే భయపడిపోయింది అనమాట. మరి ఎందుకంటే ప్రత్యవాయువు ఉంది అక్కడ, ప్రత్యవాయువు నీకు కనిపిస్తుంది, నీకు అర్హత లేదు, అర్హత లేని దాన్ని నువ్వు చెప్పుకోవడానికి లేదు, అందువల్ల నీకు చెప్పకూడదు అన్నాడు అనమాట. అది చెప్పేపాటికి ఈమె భయపడిపోయి మరి ఆయన కాళ్ళే పట్టుకునేసి మళ్ళీ ఏం చేయాలి మరి అంటే ఆయన అన్నాడు, ఏం లేదు, నీవు ఇలా చేస్తే నీకు పోదు, నువ్వు ఎందుకంటే నీవు విధిపూర్వకంగా నీవు దాన్ని తీసుకున్నావు, ఎందుకంటే నీకు ఆ మంత్రం ఆయన ఉపదేశించినప్పుడు
ఒక విధిపూర్వకంగా ఆయన ఉపదేశించాడు. ఊరికే అలా చెప్పడం కాదనమాట. ఏదో ఒక పర్టికులర్ ప్రాసెస్ చేసి దాన్ని ఇచ్చాడు కాబట్టి నీవు కూడా దాన్ని వదిలిపెట్టే దాన్ని మంత్రాన్ని నీవు వదిలిపెట్టాలి. వదిలిపెట్టేది ఎలాగా? విధిపూర్వకంగా దాన్ని వదిలిపెట్టాలి. మరి ఎలా వదిలిపెట్టేది విధిపూర్వకంగా? నేను పద్ధతి చెప్తాను నీకు. ఫలానా రోజు ఇది ఈ వస్తువులన్నీ నువ్వు సంగ్రహించుకో, తీసుకో దగ్గరికి రా, నేను ఆ మంత్రం చెప్తానంత చెప్పిన తర్వాత నీవు ఆ మంత్రాన్ని ఒక ఆవు చెవిలో వదిలిపెట్టేసేయి అని చెప్పినాడు అనమాట. అంటే ఏమైనా పాపం జరిగితే ఆవుకు పాపం జరగాలి కానీ ఈమెకు కావద్దు అనమాట. మరి అలా చెప్పేటువంటి వాళ్ళు లేరా అంటే చాలా మంది ఉన్నారండి. మనకు బజార్లో చూస్తే మనకు అలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తుంటారు అనమాట. మనం ఒకరు చెప్పిన దాన్ని ఇంకొక పద్ధతిలో చెప్పేటువంటి వాళ్ళు. ఆమె అలా ఆవు చెవులో వదిలిపెట్టి రావడం జరిగిందనమాట. వచ్చి తర్వాత మళ్ళీ ఆమెకు మళ్ళీ ఇంకెవరో చెప్పినారనమాట. అదే నువ్వు అంత గొప్ప మంత్రాన్ని ఎలా వదులుతావు, నువ్వు అలా వదిలేదానికి లేదు, అది వదిలేది కాదు అది యాక్చువల్గాను. ఒకసారి వచ్చిన తర్వాత నువ్వు అలాగే చేసుకోవాలంటే మళ్ళీ ఆమె కన్ఫ్యూజ్ అయిపోయేసి ఏం చేయాలో తెలియకుండా పోయేసి ఇలాంటి ఉంటుంది అనమాట. అంటే ఒక ముక్తి మార్గానికి వెళ్ళాలి అనేటువంటి సాధకులకు ఎలా ఉంటుందంటే, మనకు సాధారణంగా ఈ కర్మయోగ మార్గము, జ్ఞానయోగ మార్గము తెలియకపోతే మనము విభిన్నమైనటువంటి పోకడలకు, విభిన్నమైనటువంటి వ్యక్తిత్వాలకు, విభిన్నమైనటువంటి సంస్కృతులకు లొంగిపోతుంటాం అనమాట. ఇప్పుడు అందువల్లనే జోక్ గా చెప్తారనమాట. ఒకడు ఉన్నాడంట, వాడు ఏం చేస్తుంటాడంట అంటే వాడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి వెళ్తుంటాడంట. వెళ్ళే సందర్భంలో ఇది పాతకాలంలో ఎప్పుడు జరిగిందంటే మరి 11, 12 శతాబ్దాల్లో జరిగింది అని చెప్పేసి మనకు ఎక్కడ వస్తుందంటే నన్నయ్య భారతం రాశారు కదా. నన్నయ్య భారతం రాసింది 11, 12 శతాబ్దాల్లో రాశారు అనమాట. ఆయన ఆ తెలుగులోకి అనువదించడం జరిగింది. అప్పుడు ఎలా ఉండేదంట అంటే ఆ సమయంలో అంటే తిక్కన సోమయాజి వచ్చినప్పుడు 13వ శతాబ్దం వాటికి ఆ మధ్య సమయంలో ఆ 2-3 శతాబ్దాల కాలం ఎలా ఉండేదంట అంటే శైవులు వైష్ణవులు అని చాలా గందరగోళం జరిగేదంట భారతదేశంలో. ఎప్పుడు కొట్లాడుకునేటువంటి వాళ్ళు. అప్పుడు ఒక వ్యక్తి ఊరి నుంచి పోయి వాడు శైవుడు వచ్చినాడంటే, వైష్ణవుల ఇంటికి వచ్చినాడంటే వాడిని చంపేసేటువంటి పరిస్థితి అంట. అంత గొప్పగా జరిగేదంట. అప్పుడు నీ పేరేమిటి అని అడిగారంట. నా పేరు భద్రం అన్నాడంట వాడు. భద్రం అంటే మరి భద్రంకి ఏదో ఉండాలి కదా, ఉత్త భద్రం అని ఎలా ఉంటుంది, ఏదో చెప్పు అంటే నేను పోయేటువంటి విలేజ్ ఏ విలేజ్ అంట ఇది శైవుల యొక్క విలేజ్ అంటారంట. అయితే వీరభద్రం అంట. మరి అయిన తర్వాత మరి ఇంకొక విలేజ్కి వెళ్ళేటప్పుడు అది ఆ విలేజ్ ఏది అడుగుతా అంట. అది వైష్ణవుల విలేజ్ అంటారంట. దాన్ని వైష్ణవుల గ్రామం అంటారంట. అయితే రామభద్రం అంటాడంట వాడు. ఇక్కడ రామభద్రము, అక్కడ వెళ్తే వీరభద్రం అని చెప్పేసి. అలా ఎలా ఉంటుందంటే ఈ వైషమ్యాలు ఉన్నటువంటివి అంత ఎక్కువగా ఉంటాయి అనమాట. భూశాఖ హ్యనంతాశ్చ. మరి టైం అయిపోయింది. ఈరోజు 1 నిమిషం మాత్రమే ఉంది. ఈరోజు ముగించేసి దీన్ని కాస్త విస్తారంగా రేపు నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాము. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. వచ్చే క్లాస్ లో దీన్నే చెప్పుకుందాం మళ్ళీ. కాస్త ఎక్కువ ఏం లేదు ఇది, ఎందుకంటే ఇది చిన్న శ్లోకమే కాబట్టి ఎక్కువ ఏం లేదు. ఏమైనా మాట్లాడేటంటే మాట్లాడచ్చు. వీరభద్రం రామభద్రం అలా జోకు బాగుండేది. ఇది జరిగిందంట మరి నన్నయ్య భారతం రాసే సమయంలో, తిక్కన భారతం రాసే సమయంలో ఇది జరిగింది అని చెప్తారు. దాన్ని అలా అంతర వైషమ్యాలు ఉండేదంట అప్పుడు. అందువల్లనే మరి తిక్కన సోమయాజి పుస్తకం రాసినప్పుడు హరిహరనాథునికి అంకితం ఇస్తాడు అనమాట పుస్తకాన్ని. హరిహర ఇద్దరికి. ఎందుకంటే నేను శైవుల్లో చూసినా భయమే, వైష్ణవులు చూసినా భయమే. ఎవరికి వీడికి ఇస్తే ఆయన వాళ్ళు కోపం చేసుకుంటారు, వాళ్ళకి ఇస్తే వీళ్ళు కోపం చేసుకుంటారు. అందువల్ల హరిహరనాథ తత్వానికి అతనికి అంకితం ఇస్తాడు అనమాట భారతాన్ని. అతను తిక్కన రాసినటువంటి భారతాన్ని. సో అది ఆ పీరియడ్ అలాంటి పీరియడ్ అనమాట. మనకి